2 మంత్స్ బ్యాక్ అనుకుంటానండి. నేను యూట్యూబ్లో అయితే చూసాను. ఇన్స్టాలో కూడా బాగా వైరల్ అయింది ఈ రెసిపీ అయితే. కింద ఒక బ్రెడ్ పెట్టి మధ్యలో కోవా పెట్టేసి పైన ఒక బ్రెడ్ పెట్టి టీ అయితే పోసుకొని తింటారు. అందరు ట్రై చేస్తున్నారు కదా, అందుబాటులో ఉన్న ఐటమ్సే మనం కూడా ఒక్కసారి ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ట్రై చేశాను. చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మిల్క్ పౌడర్ అయితే తప్పకుండా కావాలండి. మిల్క్ పౌడర్ అయితే నేను తెచ్చుకున్నాను, పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ పాలండి, నేను ఒక పావు లీటర్కి అయితే పాలు అయితే తీసుకొని మరిగిన తర్వాత ఇక్కడ నేను మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఒక కప్ వరకు అయితే మిల్క్ పౌడర్ తీసుకొని కొద్ది కొద్దిగా పౌడర్ వేసి ఉండలు కట్టేస్తుంది. కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. షుగర్ అనేది కొంచెం వేసుకోండి, మరి ఎక్కువ స్వీట్నెస్ అవసరం లేదు, నార్మల్గా ఉంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా నిమ్మకాయ రసం అండి, కొద్దిగా డ్రాప్స్ అయితే వేసి కలుపుకుంటే చూడండి, ఇక్కడ నార్మల్గా అయితే పాలైతే విరిగిపోయాయి అనమాట. తర్వాత ఇక్కడ నేను ఆ చల్లగా అయిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని ఈ విధంగా స్మూత్గా అయితే మిక్స్ అయితే పట్టుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా కోవా అనేది పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ టీ అండి, కొన్ని నీళ్ళు అయితే పెట్టేసి కొద్దిగా చాయ్ పత్తి, తర్వాత అల్లము, కొద్దిగా ఇలాచి దంచి వేసుకున్నాను. చక్కెర అయితే తప్పకుండా వేసుకోండి, చక్కెర కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనము ఆల్రెడీ కోవాలో వేసుకున్నాం కదా, ఆ స్వీట్నెస్ అనేది ఎక్కువైపోతుంది. ఇక్కడ డికాషన్ అనేది బాగా మరిగిన తర్వాత నేనైతే ఒక గ్లాసు వాటర్కి 3 గ్లాసెస్ అయితే మిల్క్ అయితే తీసుకున్నాను. నాకు టీ అనేది చిక్కగా ఉంటేనే తాగాలనిపిస్తే ఇప్పుడు బ్రెడ్ పైన పోసుకొని తినాలనిపిస్తుంది, లేదంటే టీ తాగాలనిపించేది. అందుకే నేను తప్పకుండా అయితే టీ చిక్కగానే పెట్టుకుంటాను. తర్వాత ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ బ్రెడ్ అయితే తీసుకొని ఒక బ్రెడ్ పైన ఈ విధంగా నేను ప్రిపేర్ చేసి క్రీమ్ పెట్టుకున్నాను కదా ఆ కోవా క్రీమ్ అయితే నేను వీడియోలో చూసిన విధంగా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత అదే బ్రెడ్ పైన కోవా పైన మళ్ళీ ఇంకొక బ్రెడ్ అయితే పెట్టుకొని ఇక్కడ నేను టీ అయితే తీసుకొని పైన అయితే పోస్తున్నానండి. చూడండి, వీడియోలో చూసిన విధంగా వేడి టీ పోస్తేనే బాగుంటుంది. టీ చల్లగా అయితే అంత తినాలనిపేది ఆ బ్రెడ్ అనేది. వేడి టీ తీసుకొని ఇక్కడ బ్రెడ్ పైన అయితే నేను బ్రెడ్ మొత్తం మునిగేలా మొత్తం కింద బ్రెడ్ కూడా మొత్తం చాయ్తో మొత్తం మునిగిపోవాలి, అలా అయితేనే బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను టేస్ట్ అయితే చేస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కోవా పెట్టాను కదా మొత్తం బ్రెడ్ మధ్యలో, పైన టీ కింద బ్రెడ్ అంతా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎలాగో టీ బ్రెడ్ బెస్ట్ కాంబినేషను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, కింద బ్రెడ్ మధ్యలో కోవా మళ్ళీ పైన బ్రెడ్, అసలు చూస్తుంటే ఎంత బాగుందో తినడానికి. తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా సింపుల్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.